నాకు తెలిసి 70, 80 ఏళ్ల నుంచి భారతీయులు అమెరికా ఎళ్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు, వ్యవసాయం కూడా చేసుకుంటున్నారు, అక్కడ బతుకుతున్నారు. కానీ ఏ హిందువైనా సరే అక్కడికి వెళ్ళినవాడు అమెరికాని హిందూ దేశం చేస్తాను గాని, హిందూ రాజ్యం చేస్తాను గాని ప్రకటించారా? బట్ హిందువులు మతోన్మాదులు. బ్రిటన్ ప్రపంచంలో 193 దేశాల్లో హిందువులెళ్లి బతుకుతున్నారు. ఆ దేశపు చట్టాల ప్రకారం బతుకుతున్నారు. ఆ దేశానికి సంబంధించిన మతాచారాలను గౌరవిస్తారు. ఇంట్లో కూర్చొని పూజ చేసుకుంటారు అంతే. అక్కడ కూడా ఇబ్బంది అనుకుంటే ఆగిపోతారు. అంతే తప్పించి మీ దేశంలో మేము మైనారిటీలం కాబట్టి మా మత చట్టాల ప్రకారం మా మతాచారాల ప్రకారం నీ ప్రభుత్వం నడవాలి. మా మతాచారాల ప్రకారం నీ దేశం నడవాలి. లేదా నువ్వు హిందూ రాజ్యంగా మారిపోని ఎప్పుడన్నా ఎక్కడన్నా డిమాండ్ చేశారా? లేదు. కానీ హిందువులు మతోన్మాదులని ప్రచారం చేస్తారు. అదే పాకిస్తాన్ నుంచి వెళ్ళినోళ్ళు, బంగ్లాదేశ్ నుంచి వెళ్ళినోళ్ళు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్ళినోళ్ళు అమెరికాలో కానీ ఇతర దేశాలు ఇప్పుడు బ్రిటన్‌లో ఓపెన్‌గా చెప్తున్నారు. మేము మతరాజ్యం కింద మారుస్తాం మిమ్మల్ని. యూరప్ సమాజంలో మిమ్మల్ని అందరినీ రాబోయే 50 ఏళ్లలో మీరందరూ ముస్లిం దేశాల కింద మారిపోతారని ముస్లిం మత పెద్దలు అక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు. తాజాగా టెక్సాస్‌లో అదే జరిగింది. ముస్లిం మత పెద్దలు సోషల్ మీడియా సాక్షిగానే కాదు, వాళ్ళ టీవీ ఛానళ్ళు సెపరేట్‌గా పెట్టేసుకున్నారు మత ఛానల్. వాటిటి సాక్షిగా కూడా రాబోయే 15, 20 ఏళ్లలో అమెరికాలో కూడా అనేక రాష్ట్రాలు మత రాష్ట్రాల కింద మారిపోతాయి. ఇస్లామిక్ రాష్ట్రాల కింద మారిపోతాయి. బ్రిటన్‌లో అట్లా సాధ్యమైంది. 12-15 నగరాలు ఇప్పుడు ఇస్లామిక్ నగరాల కింద మారినాయి. బ్రిటన్ కూడా 2050 కల్లా ఇస్లామిక్ రాజ్యం కింద మారుతుంది. అమెరికాను కూడా అట్లా చేస్తామని ఓపెన్‌గా స్టేట్మెంట్ ఇస్తున్నారు. బట్ ఎవడికి పట్టట్లేదు. అదేమి ఇస్లామో దాని మీద ఎవరన్నా అన్నారంటే ఇస్లామోఫోబియా అంటారు.